ఎప్పుడైనా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తే మాత్రం ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. సో, తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటది. దానికోసం అయితే ఒక మిక్సీ జార్‌లో కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకైతే కారం, అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని లైట్‌గా వాటర్ పోసుకొని అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిపోయిన తర్వాత అందులోకైతే ఒక 4 ఎగ్స్ వేసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలానే ఉప్పు, మిరియాల పొడి వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ అయితే ఇలా టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం సైడ్ చేసేసి ఇప్పుడు మధ్యలో ఆయిల్‌లో మాత్రం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తం ఎగ్‌లో అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా ఎగ్‌లో కలుపుకొని ఒక 1, 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న అంతే అండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.